కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ ప్రాంతాన్ని బృందావనం గార్డెన్స్గా తీర్చిదిద్దుతామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వైకాపా హయాంలో పర్యాటక ప్రాంతాలు ఉనికిని కోల్పోయాయని విమర్శించారు. సముద్ర తీర ప్రాంతం సుందరీకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తీర ప్రాంతంలో ఉన్న వ్యర్థాలను సేకరించి స్వచ్ఛ సముద్ర తీర ప్రాంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. సముద్ర తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ పర్యాటకులకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూరుస్తామని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. 5 సంవత్సరాల్లో ఇక్కడ ఎటువంటి డెవలప్మెంట్ లేదు. దాదాపు మూసేశారు కూడా. కరోనా వెళ్ళిపోయినా కూడా దాదాపు 6 నెలల పాటు బీచ్ను మూసేయటం, సముద్రంలో స్నానానికి వెళ్తే ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి ఆ వంకతో టైమింగ్స్ కూడా లేకుండా ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు చేయటం వల్ల ఉనికినే కోల్పోయే పరిస్థితికి వచ్చింది. చాలా మంది దీని మీద ఆధారపడి బ్రతుకుతా ఉన్నారు. వాళ్ళు ఉపాధి కోల్పోతా ఉన్నారు. ఎవరన్నా చనిపోతే ఆ కుటుంబం వచ్చి ఇక్కడ స్నానాలు చేయటం, అట్లాగే ముస్లిం సోదరులు అయితే పెళ్లిళ్ళప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ పూజలు చేసుకోవడం, కార్తీక మాసం వస్తే ఇక్కడ సముద్ర స్నానాలు చేయటం, ఇవన్నీ కూడా చాలా సాంప్రదాయాలుగా నడిచేయి. అవన్నీ కూడా సరిగ్గా నిర్వహించలేకపోయారు గతంలో. మరి దానికోసమే పూర్తి స్థాయిలో దీనికి కావాల్సినటువంటి నిధులు, అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసి వచ్చిన వాళ్ళకు కూడా డ్రెస్ చేంజింగ్ కూడా లేవు, కనీసం తాగడానికి నీళ్లు లేవు. రాబోయే కాలంలో ఇక్కడ కొన్ని షవర్స్ కూడా ఏర్పాటు చేసి వచ్చిన వాళ్ళు లోపల ఉప్పు నీటిలో స్నానం చేసి వచ్చిన బయటకు వచ్చిన తర్వాత ఫ్రెష్ వాటర్తో కొద్దిగా వాళ్ళు ఫ్రెష్ అయ్యే విధంగా వాష్రూమ్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని పెట్టుకున్నాం. ట్యాంకర్స్తో నీళ్లు కొంతమంది వ్యక్తిగతంగా అమ్ముకుంటా ఉన్నారు. దాన్ని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే ఇమ్మీడియట్గా దాన్ని కూడా ఒక రిజల్యూషన్ చేయించి టూరిజం ద్వారా ఇక్కడ వచ్చే ప్రతి రూపాయి కూడా ఈ బీచ్ ఖర్చు పెట్టే విధంగా చేయాలని చెప్పి కూడా ఇవాళ కలెక్టర్ గారు కూడా చెప్పడం కూడా జరిగింది.